మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనమండి. అందుకు ఆయన, విశ్వాసము లేని తరములారా, నేను ఎంతకాలము మీతో నుందును. విశ్వాసము కావాలండి. దేవుని కార్యములు పొందుకోవాలంటే విశ్వాసం అనేది మనకు కావాలి. ఇచ్చాడండి. విశ్వాసము లేని మూర్ఖులారా, ఎంతకాలం నేను మీతో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు గద్దించాడు, కోపపడ్డాడు. ఎందుకంటే వారికి విశ్వాసం అనేది లేదు. దేవునితో ఉన్నారు, దేవునితో నడుస్తున్నారు, దేవుడు ముఖాముఖిగా ఎదురు ఉన్నారు, కానీ విశ్వాసం అనేది లేదండి. విశ్వాసం అనేది ఉంటేనే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడి జీవితంలో కార్యాలు జరిగిస్తాడండి. నీ నమ్మకం బట్టే దేవుడి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన లెక్కిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవమగల దేవా, విశ్వాసముతో కలిగిన ఆయన జీవించే కృప అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా సరే కామెంట్ చేయండి.